వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విమర్శలు అనేవి, ప్రతి విమర్శలు అనేవి చాలా సహజం. ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి లోపాలని ఎండగట్టడం, ప్రతిపక్షాల వైఫల్యాల్ని ప్రశ్నించడం ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలకి ఇది ఎప్పుడు నిదర్శనం. ఇది ఎంతోమంది రాజకీయ నాయకులు, రాజకీయవేత్తలు మనకు ఆల్రెడీ అందించినటువంటి ఒక సాంప్రదాయం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, కొందరు నేతలు వాడుతున్నటువంటి భాష వికృత ప్రజాస్వామ్యానికి దారితీస్తోంది. విలువలకే మచ్చ తెచ్చే స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు ప్రత్యర్థి పార్టీ అగ్రనేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, వయసుని ఉద్దేశించి చేస్తున్నటువంటి ఈ వ్యక్తిగత వ్యాఖ్యలు సాధారణ ప్రజల్లో సైతం అసహ్యం, ఆవేదన, ఒక జుగుప్సను కలిగిస్తున్నాయి. వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ మాటలు కానీ. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? రాజకీయాల్లో అధికారం శాశ్వతమా? కాదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బట్టే, వాళ్ళు చేసే పనులను బట్టే నాయకులు 5 ఏళ్ళు, మహా అయితే 10 ఏళ్ళు, మహా అయితే 15 ఏళ్ళు ప్రజల నమ్మకం ఉంటేనే ఆ అధికార పీఠం మీద వాళ్ళు కూర్చుంటారు. కానీ రాజకీయ లబ్ధి కోసం ఎదుటి వ్యక్తి అనారోగ్యం పాలవ్వాలి, ఇంకా మాట్లాడితే చనిపోవాలి, ఆయనకి బీపీ పెరుగుతుందేమో, ఆరోగ్యం క్షీణించిపోతుందేమో, చచ్చిపోతాడేమో అని భయమేస్తోంది అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం కనీస మానవీయ విలువల్ని కాలరాయడమే అవుతుంది. ఒక వ్యక్తి మరణాన్ని లేదంటే అనారోగ్యాన్ని ఆకాంక్షిస్తూ తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని చూసేటువంటి మనస్తత్వాన్ని ఏ నాగరిక సమాజం కూడా ఆమోదించదు ఎప్పటికీ. నాయకులు వేదికల మీదే కాదు, బయట ఎక్కడ మాట్లాడినా అది ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. రాజకీయ విభేదాలు ఎంత తీవ్రమైనవైనా సరే ప్రత్యర్థుల చావుని కోరుకునే స్థాయికి రాజకీయాలు దిగజారితే అది ప్రజాస్వామ్య సంస్కృతికే ప్రమాదకరం. అంతేకాదు, రాబోయే తరాలకు కూడా అత్యంత చెడు సందేశాన్ని పంపుతుంది. వ్యక్తిగత ద్వేషాన్ని రాజకీయ ఆయుధంగా మార్చే ధోరణి చివరికి రాజకీయ వ్యవస్థపైనే ప్రజలకి విరక్తి కలిగిస్తుంది. గతంలో అధికారం ఉన్న సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎటువంటి వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపు రాజకీయాలకి ప్రాధాన్యత ఇచ్చారు అనేది అందరూ చూసాం. ఆ ధోరణి పట్ల ప్రజల్లో పెరిగినటువంటి వ్యతిరేకతే గత ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ మూల్యం చెల్లింపజేసింది అనేది రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ చెప్తూనే ఉంటాం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ అదే భాష, అదే తీరు కొనసాగడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చంద్రబాబు వయసుని, ఆయన శారీరక శ్రమని, ఆరోగ్యాన్ని హేళన చేస్తూ ఆయన రాజకీయ పతనాన్ని ఆకాంక్షించేలా మాట్లాడడం కంటే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాల్లో చాలా లోపాలు కూడా ఉన్నాయి. వాటిని సద్విమర్శలుగా ఆధారాలతో సహితం ప్రజల ముందు ఉంచితే, తర్వాత రాజకీయంగా పోరాడితేనే వైఎస్ఆర్సీపీకి లేనటువంటి ప్రతిపక్ష హోదాని కూడా ప్రజలు ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళకి మరింత మైలేజ్ వస్తుంది. కానీ ప్రజా సమస్యల కంటే కూడా వ్యక్తిగత విమర్శలకే పరిమితం అవ్వడం ఆ పార్టీ నాయకత్వంలో పెరుగుతున్నటువంటి రాజకీయ నైరాశ్యాన్ని మాత్రమే ప్రతిబింబిస్తోంది. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నారు కదా, మరి వీళ్ళేమన్నా ఎల్లకాలం బతికుంటారా? శాశ్వతంగా వీళ్ళేమన్నా అమృతం తాగేసి బతికున్నారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి సూత్రాల ప్రకారం ఈ ప్రపంచంలో ఏ మనిషి శాశ్వతం కాడు. రాజకీయ నాయకుడైనా, సాధారణ వ్యక్తి అయినా ఏదో ఒకరోజు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఎందుకంటే మనం ఎప్పుడు పుడతామో మనకి తెలియదు, మన పుట్టుకకు మనకు తెలియదు. కానీ పుట్టిన దగ్గర నుంచి మనకి కాస్త ఊహ వచ్చిన తర్వాత మనకు వచ్చేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా చచ్చిపోతాం, ఏదో ఒక రోజు ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషికి తెలిసింది. ఈ కాలగమనంలో మన అలవాట్లు, మన ఆలోచన తీరు మాత్రమే మన లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తాయి. ఎక్కడి వరకు? ఆ ఎండ్ వచ్చే వరకు. అంతే తప్ప పర్మనెంట్గా నాకు అమరత్వం, నేను అమృతం దాగేశాను, నాకు ఇంకా చావు అనేటువంటిది లేదు అనేది ఎవరికీ లేదు. అలాంటప్పుడు నిరంతరం ఎదుటివారి మీద ద్వేషాన్ని పెంచుకోవడం, వాళ్ళ నాశనాన్ని కోరుకోవడం, వాళ్ళ ఆరోగ్యం మీద వెటకారపు మాటలు మాట్లాడడం, ఇలాంటివి చేయడం, ఈ ఆలోచనలు వాటిని కలిగి ఉన్న వ్యక్తులకే ఎక్కువ నష్టం చేస్తాయనేది మానసిక నిపుణులు చెప్తూ ఉంటారు. ఈ మాట చాలాసార్లు అనుకున్నాం. మానసికంగా దౌర్బల్యంగా ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ సిండ్రోమ్ ఆర్ ఫోబియా ఇవి ఉన్నాయేమో ఆలోచించుకోవాలి అని.
రాజకీయాల్లో ఎంతటి శత్రుత్వం ఉన్నా వ్యక్తిగత గౌరవాన్ని, ప్రాణాల పట్ల కనీస మర్యాదని కాపాడుకున్నప్పుడే ఆ నాయకుడికి సమాజంలో శాశ్వతమైనటువంటి గౌరవం లభిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి నాయకులు వాళ్ళ రాజకీయ శైలిని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోవడానికి కొన్ని వందల మార్గాలున్నాయి. కానీ ఆయన ఆరోగ్యాన్ని, వయసుని లక్ష్యంగా చేసుకుని దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వల్ల చంద్రబాబుకి ఎలాంటి నష్టం జరగదు. పైపెచ్చు చూసి నవ్వుకుంటాడు ఆయన. పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారా వీళ్ళకి పిచ్చి బాగా ముదిరిపోయింది, ఆ పిచ్చి హాస్పిటల్లో చూపించండి అనుకుంటాడు ఆయన, అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకత్వంలో ఈ వికృత రాజకీయ దృక్పథం మాత్రం ప్రజలకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయంగా పోరాటం విధానాల మీద ఉండాలి, కానీ వ్యక్తుల ఆరోగ్యం మీద, ప్రాణాల మీద కాదు అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. లేదంటే వాళ్ళ చావు గురించి కోరుకుంటూ ఇదే మాట్లాడుతూ చివరికి ఏదో రోజు చిలకలు ఎగిరిపోతాయేమో, అది కూడా ఉంది. ఎందుకంటే మానసిక నిపుణులు చెప్పేటువంటిది, మనం ఎదుటివారి గురించి ఏది ఆలోచిస్తే అదే మనకు వస్తుంది. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు చక్కగా ఉండాలి అనుకుంటే మనం కూడా బాగుంటాం. లేదు వాడు నాశనం అయిపోవాలి, వాడు చచ్చిపోవాలి అనుకుంటే మనమే పోతాం. ఎందుకంటే ఆ టెన్షన్ అనేది మనకు పెరుగుతుంది కాబట్టి. ఎప్పుడు చచ్చిపోతాడా, ఎప్పుడు వాడు చచ్చిపోతాడా, ఎప్పుడు పోతాడా, యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీ అనేది పెరిగిపోయి మనకి ముందు బీపీలు వస్తాయి. అందువల్ల వాళ్ళ వయసు గురించో వాళ్ళ చావు గురించో ఆలోచించకుండా మనం ఏం చేస్తే మనం ఆనందంగా ఉంటాం అనేది ఆలోచించుకుంటే అది ఏ రాజకీయ పార్టీ అయినా, లేదు ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఈ వికృత మనస్తత్వం మాత్రం వైసీపీ వాళ్ళని పూర్తిగా, పవన్ కళ్యాణ్ గారు ఇంకా అధపాతాళానికి తొక్కేస్తానని మాత్రమే అన్నారు. వీళ్ళు ఇలాగే ఆలోచిస్తే ఆయన కూడా తొక్కక్కర్లేదు, వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు లోపలికి. ఈసారి ప్రజలు తొక్కుతారు, ఇంకా బలంగా తొక్కుతారు. మనం ఇచ్చినటువంటి రాజకీయ తీర్పు 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈసారి ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడతాం, ఇలాగే చేస్తాం, ఇదే మా ఆలోచన, ఇదే పంధా మాకు ఉంది అనుకుంటే మాత్రం ఇక ఎవరి విజ్ఞత వాళ్ళది, వాళ్ళకు వదిలేయడమే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.